ఆదోని జిల్లా చేయాలని ఆదోని మండలం పునర్విభజన చేయాలని కోరుతూ ప్రజా సంఘాల రాజకీయ పార్టీల నాయకులు ఆధ్వర్యంలోని కర్నూలులోని డిమాండ్ చేశారు. అయితే కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఆదోనిని 4 మండలాలుగా విభజించి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు ఆదినారాయణ కోరారు. వెనుకబడిన ఆదోనిని జిల్లా చేస్తే అభివృద్ధి చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అయితే పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యా విధానంలో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జిల్లా కేంద్రానికి ఒక పల్లెటూరు నుంచి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి వాళ్ళే పని చేసుకుని వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పని ప్రతి ఒక్క దానికి కూడా మా పోరాటం అంచెలంచెలుగా మేము ఉధృతం చేయడం ద్వారా అదేవిధంగా సంబంధిత మంత్రులను అధికారులను కలిసి మా మొర వినిపించుకోవడం ద్వారా ముఖ్యంగా ఆదోనిలో 28/10/2025 తేదీన ఆదోని మండల పునర్విభజన భాగస్వాముల సదస్సు ఒకటి జరపడం జరిగింది. అందులో ప్రధానంగా మేము మ్యాప్తో సహా మేము చూపించడం జరిగింది. మేమంటే ఆదోని మండలానికి సంబంధించినటువంటి పెద్ద హరివాణం, సంతేకూళ్ళూరు, ఎడవళ్ళి, బళదూరు, చిన్న హరివాణం, చిన్న గోనెహాళ్, హనవాడ్ ఈ గ్రామాలతో పాటు మన పొరుగు మండలమైనటువంటి ఒడగుంద మండలంలోని ఇంగళదహాళ్, ఎండిహళ్ళి, పెద్ద గోనెహాళ్, కొందవాగిలి, గెజ్జెల్లి 5 గ్రామాలు, అదేవిధంగా కవతాళ మండలంలోని కుంఠాళ్ అనే ఒక గ్రామం. ఈ 13 గ్రామాలతో పాటు ఇంకో గ్రామం హెబ్బటం కూడా ఉండింది. హెబ్బటం కూడా మా మ్యాప్లో పెట్టుకున్నాం. కానీ వాళ్ళకు సందిగ్ధత వ్యక్తం చేసేందుకు ఈ 13 గ్రామాలనే మేము కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణ చెప్పాడు, అయ్యా ఆలూరుకు 6 మండలాలు ఉన్నాయి, పత్తికొండకు 5 ఉన్నాయి, ఎమ్మినూరుకు 3 ఉన్నాయి, మంతాకి 4 ఉన్నాయి. నాకేమో ఒకే మండలం ఉంది, నాకు 2 కోట్లు వస్తే వాళ్ళకు 12 కోట్లు, 8 కోట్లు, 6 కోట్లు వస్తుంది. ఆ పరిస్థితి ఏమని చెప్పేసి గట్టిగా అడగడంతో కలెక్టర్ గారు అయిన అదన నిధులు ఇచ్చినా కూడా దాని మీద పట్టుబట్టి ఆయన సందర్భంలో అడగడం జరిగింది. మేము కోరేదల్లా ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని జిల్లా చేయాలని, అదేవిధంగా పెద్ద హరివాణం, పెద్ద తుమ్మడం కాకుండా ఇంకా 2 మండలాలు ఏవైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ కేంద్రాల నుంచి లేదు, ఆరేకల్ మండలంలో ప్రతిపాదన కూడా వచ్చింది అప్పట్లో. కాబట్టి 4 మండలాలుగా చేసిన అవసరం ఉంది, జిల్లాగా చేసిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందే చెప్పారు, ఆదోనికి సంబంధించి సార్ రాష్ట్రంలో 42 గ్రామాలు, 42 వార్డులు ఉన్నాయి. దీనికంతా ఒకే ఎంఆర్ఓ వచ్చి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఒకే ఎంఆర్ఓ అది పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమవుతున్నటువంటిది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మా నిజమైన కోరిక, మా శాస్త్రీయమైన కోరికను కోరుకుంటూ మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా మాకు నీటి వసతికి సంబంధించి ఈ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి